హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనుష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ పల్మనాలజీ ఇంటర్వెన్షనల్ అండ్ స్లీప్ మెడిసిన్ డాక్టర్ శిరీష్ కుమార్ గారు ఉన్నారు. మాట్లాడేద్దాం. హలో డాక్టర్, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్ సార్, థ్యాంక్ యూ. సార్, ఈ రోజుల్లో లంగ్ క్యాన్సర్స్ అనేవి అంటే క్యాన్సర్ అంటేనే భయపడే ప్రమాదం ఉంది. కానీ ఈ మధ్యకాలంలో క్యాన్సర్ పేరు వింటే కొంచెం కామ్ డౌన్ అవుతున్నారు. ఐ కెన్ సే ఇన్సిడెంట్ రేట్ అనేది ప్రతి ఒక్కరిలోనే పెరిగిపోతుంది. సో దాంట్లో భాగంగా యాజ్ ఎ పల్మనాలజీ డాక్టర్గా మీరు ఎందుకు క్యాన్సర్ రేట్ ఎందుకు ఎక్కువ అవుతుంది, 80% ఆఫ్ ద క్యాన్సర్స్ ఎందుకు స్మోకింగ్ వల్లనే వస్తుందో మీరు చెప్పగలుగుతారండి? ఎస్, ఓవరాల్గా క్యాన్సర్స్ అంటే నాట్ ఓన్లీ లంగ్ క్యాన్సర్స్, అదర్ ఆర్గన్ లంగ్ క్యాన్సర్స్ లైక్ బ్రెస్ట్ క్యాన్సర్ అయి ఉండొచ్చు, స్టమక్ క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్, ఇవన్నీ కూడా పెరుగుతున్నాయి. కరెక్టే మీరు చెప్పింది. అండ్ లంగ్ క్యాన్సర్స్ విషయానికి వచ్చేవారికి ఎస్, మోర్ దెన్ 80% ఆఫ్ ద పీపుల్ స్మోకింగ్ అనేది ఒక ప్రధాన కారణం. ఈ లంగ్ క్యాన్సర్స్ మన ఇండియాలో చాలా అడ్వాన్స్ స్టేజ్లో బయటపడుతున్నాయి. అంటే స్టేజ్ 3, స్టేజ్ 4లో బయటపడుతున్నాయి. దానికి కారణం ఏంటంటే ఇనీషియల్ స్టేజెస్లో అంటే స్టేజ్ 1 లేదా స్టేజ్ 2లో వాళ్ళకి సిమ్టమ్స్ చాలా సటిల్గా ఉంటాయి. అంటే అప్పుడప్పుడు దగ్గు రావడం, దగ్గినప్పుడు లైట్గా బ్లడ్ రావడం, అండ్ ఇది ఒక వారాలు తరబడి నెలల తరబడికి తగ్గినప్పుడే వాళ్ళు పల్మనాలజిస్ట్ని కలుస్తున్నారు. ఆ పాటికి అది స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది, అంటే స్టేజ్ 3 లేదా స్టేజ్ 4కి. సో ఎప్పుడైతే ఒక పర్సన్కి 2 వారాలకి మించి దగ్గు ఉన్నట్టయితే, దగ్గులో తెమ్మడలో వాళ్ళకి బ్లడ్ వచ్చినట్టయితే వాళ్ళు కంపల్సరీ పల్మనాలజిస్ట్ని కలిసి ఒక చెస్ట్ ఎక్స్రే లేదా సిటీ స్కాన్ తప్పనిసరిగా చేయించుకోవాలి. ఇది క్యాన్సరే కాదు, అదర్ లంగ్ ఇన్ఫెక్షన్స్ లైక్ ట్యూబర్క్లోసిస్ అవి కూడా మనం పికప్ చేయొచ్చు. ఓకే ఓకే సార్, స్టేజ్ 3, స్టేజ్ 4లో బయటపడతాయి అంటున్నారు కదా. అంటే యూజువల్గా కొన్ని టైప్ ఆఫ్ క్యాన్సర్స్ అయితే ఇనిషియల్ స్టేజెస్లో బయటపడతాయి. ఎందుకు లంగ్ క్యాన్సర్కి స్టేజ్ 1, 2లో ఎందుకు గుర్తించట్లేదు? ఎస్, ఎందుకంటే ఇనీషియల్ సిమ్టమ్స్ చాలా మైల్డ్గా ఉంటాయి. వాళ్ళు ఏదో ఎలర్జీ వల్ల వచ్చిన దగ్గు అనుకోవచ్చు, లేదా లంగ్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిన దగ్గు అనుకుని వాళ్ళు ఏదైనా యాంటీబయాటిక్స్ వాడడం, లేదంటే కాఫ్ సిరప్ వాడడం, ఇవన్నీ చాలా కామన్ మన దగ్గర. సో దానివల్ల ఏమవుతుందంటే ఆ ఇనీషియల్ స్టేజ్ అనేది స్లోగా ప్రోగ్రెస్ అవుతుంది. ఎప్పుడైతే ఒక స్టేజ్ 3 లేదా స్టేజ్ 4 వస్తుందో అప్పుడు ఆ సిమ్టమ్స్ అని పెరిగినాక అప్పుడు వాళ్ళ డాక్టర్ని అప్రోచ్ అవుతున్నారు. ఓకే, రిస్క్ ఫ్యాక్టర్స్ ఎవరు అంటారు? ఎస్, ఒక సర్టెన్ గ్రూప్ ఆఫ్ పేషెంట్స్ లైక్ 50 ఇయర్స్ పైబడిన వాళ్ళు, ఒక 20 ఇయర్స్ 25 ఇయర్స్ నుంచి స్మోకింగ్ కంటిన్యూగా చేస్తున్న వాళ్ళు, వీళ్ళు రిస్క్ గ్రూప్లో ఉంటారు. వీళ్ళకి మనం లంగ్ క్యాన్సర్ స్క్రీనింగ్ చేసి లంగ్ క్యాన్సర్ని ఎర్లీగా పసిగట్టవచ్చు. ఓకే, ఈ మధ్యకాలంలో యూత్ ఎక్కువగా ఎలక్ట్రిక్ సిగరెట్స్కి అలవాటు పడుతున్నారు. ఇట్స్ లైక్ ఫ్యాషన్ లాగా, అదొక ఫ్యాంటసీ లాగా. ఎలక్ట్రిక్ సిగ్నల్స్ అంటే నార్మల్ క్యాజువల్ సిగ్నల్స్ కంటే ఇది డిఫరెన్స్ ఉంటుందా అండి? లేదు, మనము ఎలక్ట్రిక్ సిగరెట్స్ యాక్చువల్గా ఫస్ట్ స్టార్ట్ అయ్యింది నార్మల్ సిగరెట్ స్మోకింగ్ నుంచి విముక్తి పొందడానికి ఈ సిగరెట్స్ అనేది స్టార్ట్ చేశారు. కానీ యూత్ ఏంటంటే ఈ సిగరెట్స్కి కూడా అలవాటు పడిపోతున్నారు. ఆ ఈ సిగరెట్స్ కూడా మంచివి కావు, దాంట్లో హెవీ మెటల్స్ ఉంటాయి, నికెల్, లెడ్ ఇవి ఉంటాయి. దాంతో ఏమవుతుంది, దాంతో కూడా లంగ్ క్యాన్సర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, అండ్ లంగ్స్ పర్మనెంట్గా డ్యామేజ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఈ సిగరెట్స్ కూడా చాలా డేంజర్. అలాగే మీరు ఈ సిగరెట్స్ లాగానే ఇంకోటి చాలా ప్రమాదకరమైనది ఇప్పుడు యూత్లో హుక్కా స్మోకింగ్. హుక్కా స్మోకింగ్ కూడా ఇది వేపర్, దీంతో లంగ్ డ్యామేజ్ అవ్వదు అనే అపోహ ఉంది. కానీ 1 గంట హుక్కా స్మోకింగ్ ఈజ్ ఈక్వల్ టు 100 సిగరెట్ స్మోకింగ్. సో అది కూడా డేంజరస్, దాంతో కూడా లంగ్ క్యాన్సర్స్ వస్తాయి. సో ఈ సిగరెట్స్ అండ్ హుక్కా 2 కూడా డేంజరస్. రెండింటి వల్ల కూడా లంగ్ క్యాన్సర్స్, లంగ్ డ్యామేజ్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ. చాలామంది అబ్జర్వ్ చేయరు, అంటే ఒక సిగరెటే కదా, రోజుకి ఒక సిగరెట్ తాగుతున్నాం మేము, అంటే బ్రేక్ఫాస్ట్ తర్వాత ఒకటి, లంచ్ తర్వాత ఒకటి అలా తీసుకుంటున్నాం అనుకుంటే అదేమైనా ప్రమాదకరం ఉంటుందా సార్? ఎస్, ఎప్పుడైనా సరే మనం గుర్తుంచుకోవాల్సింది, ఒక సిగరెట్ తాగినా ప్రాబ్లమ్స్ రావచ్చు, అదే 10 సిగరెట్స్ తాగినా ప్రాబ్లమ్స్ రావచ్చు. సో కొంతమంది అంటారు నేను మైల్డ్గానే తాగుతాను, రోజు 1 or 2 సిగరెట్స్ తాగుతాను, కానీ అది కూడా డేంజరస్, దాంతో కూడా లంగ్ క్యాన్సర్ రావచ్చు. ఓకే, అంటే వై ఐఎమ్ ఆస్కింగ్ అంటే ఒక పర్టికులర్ పీరియడ్లో 80 ఇయర్స్ వచ్చినా సరే, 70 ఇయర్స్ ఉన్నా సరే కొంతమంది సిగరెట్స్ కంటిన్యూ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఎటువంటి లంగ్ క్యాన్సర్ రాదు, ఏది రాదు, హెల్తీగానే ఉంటారు. మరి ఎందుకు యూత్లో తక్కువ ఏజ్లో ఉన్నా సరే వై ఎఫెక్టింగ్ విత్ లంగ్ క్యాన్సర్ ఆర్ అదర్ బ్రాంకైటిస్ ఆర్ ఎనీ అదర్ ఇష్యూస్? దీన్ని మనం 2 డిఫరెంట్ డైరెక్షన్స్లో చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇప్పుడు మనం ఉన్న అడ్వాన్స్డ్ ఏజ్లో డ్యూ టు అడ్వాన్స్డ్ డయాగ్నోస్టిక్స్ మనం తొందరగా లంగ్ క్యాన్సర్ పికప్ చేస్తున్నాం. మేబీ దానివల్ల మనం
30-40 ఇయర్స్లోనే లంగ్ క్యాన్సర్ పికప్ చేస్తున్నాం. ఇంతకుముందు వాళ్ళకి ఏ డిజీజ్ వచ్చిందో కూడా తెలియకుండా ఎక్స్పైర్ అయ్యేవాళ్ళు. సో మేబీ అవి కూడా క్యాన్సర్స్ అయి ఉండొచ్చు. సెకండ్, ఇంకో డైరెక్షన్లో మనం ఎట్లా చూడాలి అంటే మీరు అన్నట్టు 80 ఇయర్స్ వచ్చిన వాళ్ళకి ఇబ్బంది అవ్వట్లేదు, బట్ కొంతమందికి ఇబ్బంది వచ్చేస్తుంది ఎర్లీగా. అంటే మన లైఫ్ స్టైల్ చేంజ్ అయింది చాలా వరకు ఇప్పుడు. అండ్ వీఆర్ ఎక్స్పోజ్ టు సో మచ్ రేడియేషన్స్, వీఆర్ ఎక్స్పోజ్ టు మైక్రో ప్లాస్టిక్స్, దాంతోపాటు సిగరెట్ స్మోకింగ్, అన్నీ కూడా క్యుములేటివ్ అనమాట. ఒక్కొక్కటి కూడా మనకు కాంట్రిబ్యూట్ చేసి అన్నిటి వల్ల కూడా మనకు అన్ని ఆర్గన్స్లో క్యాన్సర్స్ వచ్చే రిస్క్ పెరుగుతుంది. అలాగే గాంజా సార్, గాంజా కూడా చాలా ఈజీగా తాగేస్తున్నారు, దొరికేస్తుంది కూడా. దీనివల్ల ఎంత ఎఫెక్ట్ ఉంటుందంటారు కంపేర్ టు సిగరెట్ కూడా చెప్పండి సార్. ఎస్, ఇది బేసికలీ ఈ కెనాబిస్ లేదా గాంజా మీరు మాట్లాడేది అది ఒక చాలా పోటెంట్ డ్రగ్. దానిపైన ఈజీగా అలవాటు పడిపోతారు, దానిపై డిపెండెన్స్ ఎక్కువ వచ్చేస్తాయి. ఇప్పుడు సిగరెట్లో నికోటిన్కి ఎట్లయితే అలవాటు పడతారో దీంట్లో ఇంకా తొందరగా అలవాటు పడిపోతారు. అండ్ దీనివల్ల కూడా మనకి చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి హెల్త్లో. కాకపోతే క్యాన్సర్ కంటే కూడా మొదటగా వచ్చేవి న్యూరోసైకియాట్రిక్ ఎఫెక్ట్స్. అంటే ఆ డ్రగ్ పైన డిపెండెన్స్ ఉండి వాళ్ళకి సైకియాట్రిక్ ఇష్యూస్ స్టార్ట్ అయిపోతాయి. అండ్ ఎప్పుడైతే దొరకలేదో అప్పుడు విత్డ్రావల్ సిమ్టమ్స్ వస్తాయి. ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతాయి రైదర్ దెన్ గోయింగ్ ఇన్ టు లంగ్ క్యాన్సర్ ఆర్. సో ఫస్ట్ న్యూరోసైకియాట్రిక్ స్టార్ట్ అవుతాయి. ఓకే, ఒకసారి కంపారిజన్స్ చూద్దాం సార్. గాంజా ఒక 6 months తాగారు, సిగరెట్స్ కంటిన్యూగా 6 months తాగారు. హూ విల్ బి ద మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్? ఆబ్వియస్లీ ఈ రెండు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్గన్స్ని ఎఫెక్ట్ చేస్తున్నాయి. సిగరెట్ స్మోకింగ్ విల్ ఎఫెక్ట్ లంగ్స్, ఈ గాంజా స్మోకింగ్, కెనాబిస్ అన్నీ కూడా వాళ్ళ బ్రెయిన్ ఎఫెక్ట్ చేస్తున్నాయి. సో బోత్ ఆర్ ఎట్ రిస్క్, నథింగ్ ఇస్ సేఫ్, బోత్ ఆర్ ఎట్ రిస్క్. అండ్ కాకపోతే డిఫరెంట్ ఆర్గన్స్ ఎఫెక్ట్ అవుతుంది. అలాగే మన ఎయిర్ పొల్యూషన్ కూడా చాలా ఎక్కువ అయిపోయింది సార్. అంటే ఢిల్లీకి కూడా మనం దగ్గరకు వచ్చేస్తున్నాము. సో ఒకసారి ఇన్సిడెంట్స్ ఏమైనా మాట్లాడగలుగుతారా సార్? మనం కూడా మళ్ళీ ఢిల్లీ లాగా అయిపోతుంది అంటారా మన హైదరాబాద్ కూడా? యాక్చువల్లీ చెప్పాలంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది అట్లీస్ట్ అంటే ఒక 30 కంటే తక్కువ ఉండాలి, 50 కంటే తక్కువ ఉంటే ఇట్స్ వెరీ గుడ్. కానీ మనం హైదరాబాద్ ఆల్రెడీ ఇట్ ఇస్ అబౌవ్ 50, రీచింగ్ 100 సమ్ టైమ్స్, అండ్ సమ్ ఏరియాస్ ఇట్ ఇస్ ఆల్మోస్ట్ 150. ఓకే, అండ్ మనం ఢిల్లీతో కంపేర్ చేసుకుంటే కొంచెం నయమే, కానీ మనం కూడా అక్కడికి రీచ్ అవుతున్నాం. ఇట్ ఈస్ ఎందుకు అంటే మన వెహికల్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి, కన్స్ట్రక్షన్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. ఎప్పుడైతే పొల్యూషన్ పెరుగుతుందో దాంట్లో PM 2.5 అంటే పార్టిక్యులేట్ మ్యాటర్ 2.5 అనేది మనం తీసుకుంటాం దాని ఇండెక్స్గా. అంటే ఆ 2.5 మైక్రాన్ సైజ్ ఉన్న పార్టికల్స్, డస్ట్ పార్టికల్స్ మన ఆల్వియోలై అంటే మన లంగ్స్లో చిన్న పార్ట్ వరకు కూడా ట్రావెల్ చేస్తాయి. సో అది కానీ ఎక్కువ ఉంటే లంగ్స్లో మనకి బ్రాంకైటిస్, ఆస్తమా, COPD ఇవన్నీ పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో ఇంకోటి ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్, ILD అని, ఇవన్నీ లంగ్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఆబ్వియస్లీ పొల్యూషన్ పెరిగిన కొద్దీ మనకి ఈ లంగ్ ప్రాబ్లమ్స్ అన్నీ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇన్ యువర్ ఎక్స్పీరియన్స్ మన దగ్గరకు వచ్చే పేషెంట్స్ ఎక్కువగా ఆస్మాకి వస్తున్నారా సార్, బ్రాంకైటిస్కి వస్తున్నారా, లేకపోతే లంగ్ క్యాన్సర్స్ ఎక్కువ ఉన్న పేషెంట్స్ వస్తున్నారా? మన దగ్గర హైదరాబాద్లో ఎక్కువగా మా ప్రాక్టీస్లో చూసేది ఆస్తమా, COPD అండ్ టు సమ్ థర్డ్ వన్ వచ్చేసి లంగ్ క్యాన్సర్. సో చాలా వరకు ఎలర్జీ అండ్ ఆస్మా అనేది ఎక్కువగా ఉంది. దాని తర్వాత COPD ఉంది మన దగ్గర. ఏదన్నా కొత్త డిసీజెస్ ఏమైనా వస్తున్నాయా సార్ లంగ్ రిలేటెడ్వి? ఇప్పుడు ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజెస్ అనేటివి ఇంతకుముందు మనం అంతగా చూడకపోయేవాళ్ళం, లేదా మనం డిటెక్ట్ చేయకపోయేవాళ్ళం, ఎందుకంటే CT స్కాన్స్ చాలా తక్కువ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు మేబీ డ్యూ టు పొల్యూషన్, మేబీ డ్యూ టు వేరియస్ డిజీజెస్ లైక్ కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్ అంటే దానివల్ల కావచ్చు మన ILD ఇంటర్స్టిషియల్ లంగ్ డిజీజ్ అనేది చాలా పెరుగుతుంది. సో ఇది ఒక సపరేట్ గ్రూప్గా మనం పరిగణించవచ్చు. దీని కేసెస్ చాలా ఎక్కువగా వస్తున్నాయి, ఇంతకుముందు కంటే ఇప్పుడు పెరిగాయి. అంటే బోత్ ఇన్ మేల్స్ అండ్ ఫీమేల్స్? ఎస్, బోత్ ఇన్ మేల్స్ అండ్ ఫీమేల్స్. ఇంకొక రిస్క్ ఫ్యాక్టర్ కూడా ఉంది దీనికి, పిజియన్స్ ఎక్స్పోజర్. పిజియన్స్ అనే బర్డ్స్కి వాళ్ళు ఎక్స్పోజ్ అయినట్టయితే వాటి డస్ట్ ఉంటుంది, వాళ్ళ ఎక్స్క్రీటా, డస్ట్, ఫెదర్స్, దాని నుంచి అవి మనం లంగ్స్లోకి పీల్చుకుంటే దాన్ని హైపర్ సెన్సిటివిటీ న్యూమోనైటిస్ అవుతుంది. అది కూడా ఒక టైప్ ఆఫ్ ILD. సో ఈ పిజియన్ ఎక్స్పోజర్ పెరిగినప్పుడు ఈ ILD కూడా పెరుగుతుంది. సో పొల్యూషన్, పిజియన్స్ ఎక్స్పోజర్ అండ్ కనెక్టివ్ టిష్యూ డిసీజెస్ ఇవన్నీ కూడా ILDస్ని పెంచుతుంది. ఎఫెక్ట్ ఆఫ్ ట్యూబర్క్యులోసిస్ అనేది తగ్గిందంటారా సార్ ఇప్పుడు? లేదమ్మా, ట్యూబర్క్యులోసిస్ అనేది ఆల్రెడీ ఉంది, కేసెస్ కూడా పెరుగుతూ ఉన్నాయి. యాక్చువల్లీ ఇంకా ఎక్కువగానే అవుతున్నాయి, కానీ ఇప్పుడు
ఏమి తగ్గింపు మాత్రం ఏం లేదు. స్టిల్ వీఆర్ సీయింగ్ డైలీ ట్యూబర్క్లోసిస్ కేసెస్. ఓకే ఓకే. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసేది రైనీ సీజన్. ఈ రైనీ సీజన్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి సార్? ఆల్రెడీ లంగ్ ఎలర్జీస్ ఉన్నవాళ్ళు లేదా ఇంతకుముందు తరచుగా ఊపిరితిత్తుల ప్రాబ్లమ్స్ నుంచి బాధపడే వాళ్ళు రైనీ సీజన్ స్టార్ట్ అయ్యే ముందే ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ అనేది తీసుకోవాలి. ఫ్లూ షాట్ అంటాం. అది తీసుకున్నట్టయితే వాళ్ళకి ఫ్లూ వచ్చే ఛాన్సెస్ తగ్గుతుంది. ఫ్లూ తగ్గితే ఎలర్జీస్ కూడా చాలా వరకు తగ్గుతాయి. అంటే ఎలర్జీస్ ఉన్న వాళ్ళు కూడా ఇది తీసుకుంటే మంచిదే అంటారా? ఎస్, ఫ్లూ వ్యాక్సిన్ అనేది సైనస్ రిలేటెడ్ ఎలర్జీస్, లంగ్ రిలేటెడ్ ఎలర్జీస్ ఉన్న వాళ్ళు ఈ రైనీ సీజన్ స్టార్ట్ అయ్యే ముందే తీసుకోవడం మంచిది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.